తల్లిదండ్రులు తమ పిల్లలతో ఎలా సన్నిహితంగా మెలగాలనే అంశంపై డీజీ స్మైల్ ఫౌండేషన్ సంస్థ పలు సేవా కార్యక్రమాలను చేపడుతోంది. ఇందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలలో పేరెంట్స్కు ఈ ఫౌండేషన్ సెమినార్స్ను నిర్వహిస్తోంది. పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదివి ఒక స్థాయికి ఎదగాలంటే వారి తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో అవసరం. ఈ నేపథ్యంలోనే డీక్యూ స్మైల్ ఫౌండేషన్ వారు పలు ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్స్ కు గత కొంతకాలంగా సెమినార్స్ ను నిర్వహించి అవగాహన కల్పిస్తున్నారు. ఈ అవగాహన సదస్సులు తమనెంతగానో మార్చాయని తల్లిదండ్రులు చెప్తున్నారు. అసలు ఇది ఇక్కడ స్కూల్ కట్టడం ఇంత డెవలప్ కావడం అసలు మనం నమ్మబుద్ధి కావట్లేదు. అసలు ఇంత డెవలప్మెంట్ అనేది ఏ గవర్నమెంట్ స్కూల్లో లేదు. మన పిల్లల గురించి టీచర్స్ ఇంత రెస్పాన్సిబుల్ తీసుకొని వాళ్ళకి వాళ్ళని అభివృద్ధి చేయడానికి ఎంతో కృషి చేస్తున్నారు. మళ్ళీ ఈ 5 months నుంచి మనకి పిల్లలతో ఎలా ఉండాలి, వాళ్ళకి ఎలా చెప్పాలి, వాళ్ళతో ఎలా మాట్లాడాలి, వాళ్ళకి ఎలాంటి పోషక పదార్థాలు పెడితే వాళ్ళ మైండ్ అభివృద్ధి చెందుతుంది, వాళ్ళని మానసికంగా ఎలా అభివృద్ధి చేయాలి అనేది మనకు 4 months నుంచి చెప్తూనే ఉన్నారు. మనం వారి మీద ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది కూడా చెప్పారు మేడం వాళ్ళు. మళ్ళీ పిల్లలకి ఉపాధ్యాయులకి మధ్య పేరెంట్స్ ఉంటారు. పేరెంట్స్ని ఫస్ట్ అభివృద్ధి చేస్తే అది పిల్లల మీద మార్పు తీసుకొస్తుంది. ఫస్ట్ పేరెంట్స్ అభివృద్ధి కావాలి, వాళ్ళతో పిల్లలు పేరెంట్స్ మళ్ళీ టీచర్స్. అయితే ఈ సదస్సులను ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులలో ఎంతో మార్పు వచ్చిందని, అందులో ది బెస్ట్ ను సెలెక్ట్ చేసి అవార్డులు కూడా ఇస్తున్నట్లు డీక్యూ ఫౌండేషన్ సభ్యులు చెప్తున్నారు. మా డీక్యూ ఎంటర్టైన్మెంట్ ఇంటర్నేషనల్ సంస్థ సంబంధంగా డీక్యూ స్మైల్ ఫౌండేషన్ అనే జరిగింది. గత 4 ఏళ్లుగా సొసైటీలో ఎస్పెషల్లీ హైదరాబాద్లో అనేక సేవా కార్యక్రమాలు కండక్ట్ చేస్తూ ఉన్నాము గత 4 ఏళ్లుగా. కాకపోతే ఈ మధ్యకాలంలో ఈ మేకల్మండి గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ తాలూకా అభ్యర్థులు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ సెషన్స్ పెడితే బాగుంటుంది, దానివల్ల చాలామంది తల్లిదండ్రులు కాకుండా పిల్లలు ఉపాధ్యాయులు కూడా ఉపయోగపడుతుందన్న ఒక కాన్సెప్ట్తో వాళ్ళు మాకు చెప్పంగానే మా డీక్యూ ఫౌండేషన్ ఇన్ఛార్జ్ అయినటువంటి హతిమాదన వాళ్ళు, అలాగే మా ఎండి తపస్ చక్రవర్తి గారు ఇమీడియట్గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఈ స్కూల్ కాకుండా పక్కనే ఉన్నటువంటి సున్నబట్టి గవర్నమెంట్ స్కూల్లో కూడా ప్రత్యామ్నాయంగా 2 ఒకదాని నమ్మడి ఒకటే స్టార్ట్ చేయడం జరిగింది. మొత్తానికి విద్యార్థుల భవిత అభివృద్ధి చెందాలనే నేపథ్యంలో వారి తల్లిదండ్రులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం, వారిని మంచి పనులకు ప్రోత్సహించడానికి పలు సంస్థలు ముందుకు రావడం నిజంగా అభినందనీయం.